నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినిమా విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, నిన్న ఆది పురుష్ ప్రీ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా, అంగరంగ వైభవంగా తిరుపతిలో జరిగింది. సరే, ఇప్పటిదాకా దాని మీద ట్రోల్స్ వచ్చినాయి, నెగిటివిటీ వచ్చింది, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకున్నారు. వాటన్నిటినీ తుడిచిపెట్టుకుంటూ పోతూ నిన్న ఆది పురుష్ ప్రీ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. మీరేం చెప్తారు దాని గురించి? ఇది ఆదిపురుషు మొదట్లో ఎందుకో రాంగు ఫోకస్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ రాముడు ఎలాగుంటాడా, సీత ఎలాగుంటుందా, సీత ఏమో జాకెట్ లేకుండా ఉంటుందా, హనుమంతుడు కార్టూన్ బొమ్మలా ఉంటాడా, హనుమంతుడు పొట్టిగా ఉంటాడా, ఇలా కొన్ని విమర్శలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా ఖండించిన వాడిని నేనే. ఓకే. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అల్లూరి సీతారామరాజుని మనం ఎలా పెట్టుకుంటాం? 6 అడుగులుగా పెట్టుకుంటాం. అవును, చాలా 6 అడుగులు వాడు ఆదానుభావుడు అనుకుంటాం. అల్లూరి సీతారామరాజు చాలా పొట్టివాడు. అలాగే శ్రీకృష్ణదేవరాయలంటే ఆదానుబాహుడు, అరవింద దళాయితాక్షుడు అనుకుంటాం, సమ్మోహనాకారం అనుకుంటాం. శ్రీకృష్ణదేవరాయలు స్ఫోటకమత్తుల మౌనండా ఉంటే పొట్టోడు, ఛత్రపతి శివాజీ పొట్టోడు. అంటే ఆ శివాజీ అనే పేరుకి ఇంత ఇలా ఉండాలన్నమాట. ఈ గడ్డం అంత చూస్తే ఇలా ఆకాశాన్ని అలా అరచేత్తో అందుకునేలా ఉంటాడని మనం అనుకుంటాం. ఓకే. అలాగా ఈయన కొంచెం బాగా ఓం రౌత్ అనేటువంటి వ్యక్తి బాగా స్టడీ చేశాడు. స్టడీ చేసి మొత్తం రామాయణం మాత్రం వినూతనంగా తీశాడని మాత్రం నాకు నమ్మకం ఏర్పడింది. ఓకే. అంటే మామూలుగా సినిమా చేస్తుంటారు, సినిమా పూర్తవుతుంది, రిలీజ్ అవుతుంది, బాగుంటే చూస్తారు, బాగలేదు పోతారు అనుకున్నాం. కానీ ఆ సినిమా అసలు ప్రీమియర్ అంటే ప్రీ రిలీజ్కే అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 175 కోట్లు, మొదటి రోజేమో 100 కోట్లు, అంటే 275 కోట్లు తొలి రోజునే వచ్చేసాయి. ఓకే. తర్వాత ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ మాట. దీన్ని బీజేపీకి బాగా చెప్తున్నాను వినండి. బీజేపీకి రామ మందిర నిర్మాణం కంటే ఎక్కువ ప్రోపగండా అవుతుంది ఇక్కడ దీనికి. ఎందుకంటే అప్పుడు రామ మందిర్ నిర్మాణం అంటే జై శ్రీరామ్ అనేవాళ్ళు ఎవరు లేరు. అవును, సంబంధిత వ్యక్తులు కొంతమంది తప్ప. ఈ సినిమా మాత్రం ఆది పురుషు సినిమా మాత్రం థియేటర్లు కానీ ర్యాలీలు కానీ పిక్కటిల్లిపోతాయి. జై శ్రీరామ్ అంటూ జై శ్రీరామ్ అని చెప్పేసి. తిరుపతిలో కూడా జై శ్రీరామ్ అనే నినాదాలతో ప్రభాస్ ఏడ్ చేశాడు అన్నమాట. ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఆ శ్రీరాముడి క్యారెక్టర్లో కనిపిస్తుంటే వచ్చిన జనం అంతా జై శ్రీరామ్ అంటే ఆ కళ్ళు చెమర్చేసాయి అన్నమాట. ఇప్పుడు ప్రభాస్ మామూలుగా బాహుబలిలో ఒక స్టార్, సినిమా స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఎలా కాకుండా మొత్తం ఒక పూజనీయుడు మాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి ఆరాధ్య దైవం ఎలాగే ఉంటాడనే వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. అంటే వాల్మీకి రామాయణం బట్టి చూస్తే ఎలాగే ఉంటాడు అనే ఉద్దేశంతోనే బహుశా ప్రభాస్ని పెట్టారన్నమాట. అంటే ఆయనకు శ్లోకం ఉంది కదా, ఆదానుబాహం అని చెప్పేసి. అంటే అలాగే ఉంటాడు డెఫినెట్గా. ఎందుకంటే రాముడికి ఒక వాల్మీకి రామాయణంలో ఉంది ఆ శ్లోకం అన్నమాట. రాముడిని వర్ణించినప్పుడు అలాగే వర్ణిస్తాడు. ఆ వర్ణించినప్పుడు ఎవరు వర్ణించాడు? తలతెక్క కూడా కాదు, విశ్వామిత్రుడు వర్ణించాడు. అంటే ఎంత డెప్త్ ఉంటుంది దానికి. అందువల్ల బాగా క్యారెక్టర్ సెలెక్ట్ అయింది. క్యారెక్టర్ బాగా చేయించుకున్నాడు, చేత బాగా చేయించుకున్నాడు, రాముడి చేత చేయించుకున్నాడు. సంఘటనలు అన్నీ కూడా రామాయణ మర్మాలు తీసుకున్నాడు. ఇంతవరకు రామాయణంలో ఉన్నటువంటి మామూలుగా రొటీన్గా వచ్చే సంఘటనలు కాకుండా రామాయణంలో ఒక సెంటిమెంట్ పార్ట్ని తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతవరకు కైకేయిని ఏమనుకుంటున్నాం? మనం కైకేయి స్వార్థపరురాలు, కొడుకంటే చాలా స్వార్థం, అందుకే అలా కోరుకుంది అనుకుంటాం. కానీ కైకేయి కౌశల్యాన్ని మించిన ప్రేమ గలదని చెప్పినప్పుడు ఆనందంగా ఉంటుంది. ఓకే. తర్వాత రావణుడు మంచివాడు కాదని అంటారు, కానీ దాంట్లో కొంతవరకు మన మూల విరాట్ ఆద్యుడు మన ఎన్టీ రామారావు గారు ఈ వాస్
సక్సెస్ఫుల్లీ డిగ్ అవుట్ సమ్ ట్రూత్స్. ఓకే. ఎందుకంటే రావణుడు క్యారెక్టర్ని కూడా చాలా గొప్ప క్యారెక్టర్గా మలిచి క్యారెక్టర్ పోషించి చాలా అందంగా ఆవిష్కరించిన వాడు ఎవరంటే ఎన్టీ రామారావు గారు. అదే ఇక్కడ జరగబోతుంది. సైఫ్ అలీ ఖాన్ అదే జరగబోతుంది అన్నమాట. అందువల్ల ఈ సినిమాకి ఈయన పెద్ద ప్రాపగేటింగ్ ఒక మోన్యుమెంట్ అయిపోతాడేమో అని నా ఉద్దేశం. నిన్న ప్రధానంగా ఆడియో లాంచ్ ఏదైతే ప్రీ రిలీజ్ తీసుకున్నట్లయితే దాంట్లో డార్లింగ్ డార్లింగ్ అనే పిలిచేటువంటి ప్రభాస్ని ఒక్కసారిగా అందరూ రాఘవుడుగా ఊహించుకుంటూ రాఘవ రాఘవ అంటూ జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ మా రాఘవుడు మా రాఘవుడు ఇక మీ రాఘవుడు మాట్లాడతారంటూ యాంకర్ ఝాన్సీ మాట్లాడటం. సో సాధారణంగా మనకు ఒక్కొక్క సినిమా నుంచి ఆ సినిమా పేరు నుంచి వాళ్ళకి పేరు ఆర్ఆర్ నరేష్ కావచ్చు ఇట్లా పేర్లు, ఇక నుంచి మనకి ప్రభాస్ని డార్లింగ్ నుంచి రాఘవ అని మార్చుకోవచ్చు. అదే 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 అంటే నా ఉద్దేశం రాఘవ అని కాకుండా మనకి జై శ్రీరామే అంటారు. ఓకే. ఆయన అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన ఈ మోదీ తర్వాత అమిత్ షా వాళ్ళ బీజేపీ పార్టీకి పెద్ద పబ్లిసిటీ పీస్ అండి. ఎట్లాగంటారు? ఎలాగంటే జై శ్రీరామ్ అంటాడు. వాళ్ళు అదే కదా కోరుకుంటారు. జై శ్రీరామ్ అన్నాడు మళ్ళీ బీజేపీ పార్టీకి ఓటు వేయాలి కదా, అదే కదా. అదే మామూలు చూసిన 2000 మంది ఉంటే 2000 మంది కూడా ముక్త కంఠంతో జై శ్రీరామే అంటున్నారు. ఓకే. అంటే వాళ్ళ ఫ్రీ పబ్లిసిటీ మాట. అంటే మేము హిందూ మతాన్ని భారతదేశంలో మన హిందూ అంటే సింధు నది కదా, అది హిందూ దేశం అంటున్నావు. హిందూ మతం ఒకటి ఉంది, మతాన్ని పునరుద్ధరించే వర్షాలు అంతకుముందు శంకరాచార్యులు, తర్వాత వివేకానంద, తర్వాత ఆ పాటి వాళ్ళు ఎవరు లేరు, రామానుజాచార్యులు వీళ్ళందరూ ఉన్నారంటే ఆ పాటి వాళ్ళు కాదు. మళ్ళీ ఒక పెద్ద ఉధృతంగా వస్తుంది కదా ఆది పురుషులు శ్రీరాముడు జై శ్రీరాము అని మామూలు వదిలేరు. మన భద్రాచలంలో కూడా చాలా పెద్ద సక్సెస్ఫుల్ ఫంక్షన్ పెడతారన్నమాట. భద్రాచలంలో కూడా ఏంటంటే ఒక జై శ్రీరామ్ అనేటువంటి మాట తప్ప ఇంకో మాట అక్కడ రాదు. ఓకే. అంటే ఆ ప్రాపగేటింగ్ పీస్ అవుతాడు, పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పాన్ ఇండియా స్టార్ కాదు, ప్రపంచ గ్లోబల్ స్టార్ అంటే ఇదే అన్నమాట. సో కానీ నిన్న జరిగిన దాంట్లో తీసుకున్నట్లయితే త్రిదండి చిన్నజీరి స్వామి గారు రావటము, ఒక పక్కన సినిమా రంగం, ఒక పక్కన ధార్మిక రంగం, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా రాజకీయ రంగం, మూడింటిని ముడిపెట్టే అంశంగా ఈ సినిమా చూడొచ్చు అంటారా? డెఫినెట్గా. ఎందుకంటే రేపు 16వ తారీఖు తర్వాత మీరు ప్రభాస్ని పట్టుకోలేరు. చాలా చాలా అదృష్టవంతుడి కింద లక్కే. ఎందుకంటే బాహుబలి సినిమాలో ఎంతైతే సంపాదించాడో పార్ట్ 1 పార్ట్ 2కి ఎంత సంపాదించాడు, ఆది పురుషుడు సినిమా ఒకదానికి ఎంత సంపాదించాడు. అంటే సాహో కావచ్చు లేకపోతే రాధేశ్యామ్కి సంబంధించిన ఫ్లాపుల నుంచి బయటపడి ఇక నుంచి అయినా సరే ప్రభాస్ మళ్ళీ హిట్ జాబితాలో మళ్ళీ చేరతారని చెప్పి అనుకోవచ్చు. అది అంటే మనకి రాధేశ్యాము ఫ్లాప్ ఉందండి, కొంచెం డిసప్పాయింట్మెంట్. కానీ బాహుబలి తాలూకు ఇంపాక్ట్ అలాగే ఉంది, సాహో ఇంపాక్ట్ కూడా ఒక హీరోగా అలాగే ఉందన్నమాట. అంతలో ఇది అందుకుంటుంది అనుకోలేదు నిజంగా. ఏంటి ఇలా చేస్తున్నాడు ప్రభాస్ అని. ఈ సినిమా కానీ ఏదైనా అయినట్టయితే ప్రభాస్కి ఏముందండి, అప్పుడే మిగతా వాళ్ళందరూ నేను సూపర్ స్టార్, నేను గ్లోబల్ స్టార్ అని రకరకాల అందరూ అంటున్నారు. ఏదో ఒక పుష్ప హిట్ అయింది అనుకోండి, ఆయన గ్లోబల్ స్టారు. ఇది నాటు పాట అయింది, వీళ్ళిద్దరు గ్లోబల్ స్టార్లు. ఇంకేదో సినిమా వచ్చింది, ఆయన గ్లోబల్ స్టార్. ఏంటి ఇదంతా? ఆల్రెడీ గ్లోబల్ స్టార్ ఉన్నాడు కదా, మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టారు ప్రభాస్. ఇప్పుడు మీకు ఎవరేమంటారు, జై ప్రభాస్ అని అంటారన్నమాట. ప్రభాస్ కాకపోతే జై రాఘవ అంటారు. అంటే అది చిన్న విషయం కాదు కదా. రాఘవ అని పిలిచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలిసిన సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. చెప్పండి. మీకు కాశీనాథుని విశ్వనాథుని పంతులు ఉన్నారు కదా, ఆయన ఒక నాటకం చూశారు. నాటకం చూస్తే అందులో రఘురాముడు వేషం వేసుకొని వచ్చాడు అన్నమాట ఒక అబ్బాయి. చిన్న పిల్లడు ఆ పద్యాలు అనర్గళంగా పాడేస్తున్నాడు అన్నమాట. కాశీనాథుని నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద దేశ నాయకులు వచ్చారన్నమాట. వస్తే ఆ సినిమా నాటకం అంతా అయిపోయిన తర్వాత స్టేజీ మీదకి వెళ్ళి ఎత్తుకున్నాడట. నీ పేరేం పేరంటే ఆ కొత్తపల్లి ఏదో అని పేరు ఉంది, వెంకటరామయ్య ఏదో వెంకట సుబ్బయ్య ఏదో పేరు ఉంది మాట. లేదు,
ఈ రోజు నుంచి నీ పేరు రఘురామయ్య అన్నాడు అన్నమాట. ఓకే. అలాగా అంటే అంత ఇంపాక్ట్ ఈయనకి ఉందన్నమాట. ఈ రోజు నుంచి ప్రభాస్కి రాఘవ అని పేరు పెట్టినే పెడతారు. ఓకే. అది అందువల్ల డెఫినెట్గా అది ప్రభాసు అనుచరులందరికీ అభిమానులందరికీ కూడా పండగే పండగ. ఓకే. మన వీడియోని కూడా ప్రభాసు అంతకుముందు ఫ్యాన్స్ చాలా విపరీతంగా చూసేవారు మా బాహుబలిలో. ఇప్పుడు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆదరిస్తారని మనకి వాళ్ళ తాలూకు ప్రోత్సాహాన్ని ఇస్తారని కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.